బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాకి యూరోప్ కోర్టు షాక్ ఇచ్చింది. మలేషియా విమానాన్ని రష్యానే కూల్చేసిందంటూ కోర్టు తీర్పులో వెల్లడించింది. అయితే 11 ఏళ్ల క్రితం ఉక్రెయిన్లో ఒక మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. అయితే దానికి కారణమే రష్యా. ఎప్పుడు జరిగింది ఘటన అంటే 2014 జూలై 17న ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్కు వెళ్తున్నటువంటి ఒక విమానం, మలేషియన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి బోయింగ్ 777 విమానం. విమానం పైన మిసైల్స్తో అటు రష్యా ఉక్రెయిన్ దాడి చేసిందన్నట్టుగా వేర్పాటువాదులు చెప్పుకొచ్చారు. సో మిసైల్స్తో అటాక్ చేసింది ఉక్రెయిన్ వేర్పాటువాదులు. 2000 సుమారుగా ఆ సమయంలో 2014లో ఇది చాలా పెద్ద ప్రమాదం. సుమారుగా 298 మంది ప్రయాణికులు, 15 మంది క్రూ సిబ్బంది, అంటే మొత్తం కలిపి 298 మంది, 283 ప్లస్ 15 298, ఆల్మోస్ట్ 300 మంది ప్రయాణికులు అందులో ప్రయాణిస్తున్నారు, మరణించారు. అయితే రష్యా అధినేత పుతిన్ ఆదేశాలతోనే దాడి జరిగినట్టుగా ఇప్పుడు కోర్టు తేల్చేసింది. రష్యా ఇచ్చినటువంటి మిసైల్స్తోనే విమానాన్ని కూల్చేశారంటూ ఆధారాలు కూడా లభించారన్నట్టుగా యూరోప్ కోర్టు తేల్చేసింది. కోర్టు తీర్పుతో ఒకసారిగా రష్యా ఒక ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితి ఎదురైంది. గతేడాది అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందినటువంటి J28243 విమానాన్ని కూడా కూల్చేసింది రష్యా అనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదేమైనా రష్యా వరుస విమానాల కూల్చివేతకు కారణమైందని చెప్పి యూరోప్ కోర్టు తేల్చినటువంటి ఈ విధానం ప్రకారంగా అర్థమవుతోంది. సో అది జూలై 17, 2014, అంటే సుమారుగా ఇంకొక 4 రోజులు అయితే ఎగ్జాక్ట్గా ఒక 11 ఏళ్ళు పూర్తయినట్టుగా భావించాలి. సో అప్పుడు మలేషియా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి బోయింగ్ విమానం 777 298 మంది ప్రయాణికులతో సిబ్బందితో ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్కి వెళ్తుండగా ఉక్రెయిన్ గగనతలం పైనకి వచ్చిన తర్వాత ఒక క్షిపణితో ఆ విమానం పైన దాడి చేసి దాన్ని కుప్పకూల్చేశారు. అయితే ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఆ విమానానికి సంబంధించినటువంటి కూల్చివేత పైన యూరోప్ కోర్టు ఒక కీలక ప్రకటన చేసింది. రష్యా ఇచ్చినటువంటి ఆ మిసైల్స్ ఆధారితంగా అనుమతితోనే ఆ దేశం అందించిన క్షిపణులతోనే ఉక్రెయిన్ వేర్పాటువాదులు ఈ దురాఘాతానికి పాల్పడారనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా ఇప్పుడు యూరోప్ కోర్టు తేల్చేసింది.